హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మామ్ డైరీస్. ఏంటి అమ్మ కొడుకు చక్కగా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నారని అనుకుంటున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా, కొంచెం గోల్డ్ షాపింగ్ ఉంది, దానికోసం అయితే స్టార్ట్ అయ్యాము. నేను, బాబు, అత్తయ్య అండ్ మా తమ్ముడు కూడా వచ్చారు. అండ్ నేను ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్న నా ఇయర్ టాప్స్కి స్వస్తి చెప్దామని అయితే ఈ రోజుతో ఫిక్స్ అయిపోయాను. సో ఇయర్ టాప్స్ ఎక్స్చేంజ్ చేసి వేరేవి తీసుకుందామని అయితే అనుకున్నాను. ఫస్ట్ వచ్చేసి లలిత జ్యువెలరీకి అయితే వెళ్ళాము. బట్ అక్కడ కలెక్షన్ అంతా చాలా ఓల్డ్ కలెక్షన్ ఉందన్నమాట. సో అందుకే పక్కనే సిబిజే ఉంది. సో ఆల్రెడీ మేము లాస్ట్ టైం కూడా అక్కడే కొంచెం షాపింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో బాగానే ఉంటుంది అక్కడ కూడా అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక్కసారి చూడగానే అంటే త్వరగానే, నాకు అంత త్వరగా అయితే అవ్వవు సెలెక్షన్, బట్ త్వరగానే సెలెక్షన్ కూడా అయిపోయింది. దట్టు మా బాబు సెలెక్ట్ చేసిన ఇయర్ టాప్స్ ఈసారి నేను తీసుకున్నాను అనమాట. మా వాడు వచ్చాడు, వాడికి సెలెక్షన్ కూడా తెలిసిపోయింది, అంత బాగా చెప్పాడు. ఇక్కడ నా ఓల్డ్ ఇయర్ టాప్స్ ఇచ్చేసి నేను వేరేవి తీసుకున్నాను ఇన్ ఎక్స్చేంజ్లో. అండ్ ఇవి వచ్చేసరికి ఇంకొంచెం టైం పడుతుందని మా కో సిస్టర్ వాళ్ళ పాపకి, చిన్న పాప 21 days ఫంక్షన్ కోసమని తనకి లెహెంగాకి ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అక్కడే మెటీరియల్ కూడా దొరుకుతుందంటే అక్కడే పైకి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళేసి మెటీరియల్ కూడా తీసుకొని వచ్చాము. ఇక్కడ అంతా కూడా నేను అంత ప్రాపర్గా అయితే షూట్ చేయలేదు, అంటే కుదిరిన దగ్గర 5 seconds అలా షూట్ చేశాను. ఎందుకంటే అక్కడ ఆర్నమెంట్ సెలెక్ట్ చేస్తూ ఇక్కడ మనం షూటింగ్ చేయాలన్న విషయం కూడా ఒక్కో దగ్గర మర్చిపోయేదాన్ని. ఇంకొక విషయం ఏంటంటే అంత పెద్ద షోరూంలో కొంచెం షూటింగ్ చేయాలన్నా కూడా ఎంబారసింగ్గా అనిపించేది అనమాట. అందుకే కొంచెం కుదిరిన దగ్గర షూట్ చేశాను. ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత స్ట్రీట్ మార్కెట్లో కూడా ఇంకొంచెం షాపింగ్ ఉంటే, అంటే కొంచెం లేస్, పాపకి హెయిర్ బ్యాండ్స్ అవి తీసుకోవాల్సి ఉంటే అవి కూడా తీసుకున్నాము అటు వెళ్ళి. ఈ స్ట్రీట్ మార్కెట్ అంతా అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. చాలా లేట్ అయిపోయి ఇంకొంచెం షాపింగ్ ఉంది. సో నెక్స్ట్ డే మళ్ళీ వచ్చామన్నమాట. ఈ సిల్వర్లో పాపకి కాళ్ళకి చేతులకి మురుకులు తీసుకుందామని అనుకున్నాను. ఇవి యాక్చువల్లీ ఆ సిబిజేలో దొరకలేదు నాకు. సో దీనికోసం మళ్ళీ నెక్స్ట్ డే రావాల్సి వచ్చిందనమాట. మళ్ళీ బాబును వదిలేసి అత్తయ్య నేను వచ్చాము. సో ఇవి కూడా తీసేసుకున్నాం కాబట్టి ఇంకా షాపింగ్ అంతా ఓవర్, మొత్తం కంప్లీట్ అయిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. అక్కడ ఎక్కువ వీడియో షూట్ చేయడానికి అంటే టైము అవ్వలేదు. దట్టు జ్యువెలరీ షాప్లో కదా వీడియో షూటింగ్ అంటే ఏమన్నా మళ్ళీ అబ్జెక్ట్ చేస్తారేమో అని ఎక్కువ అక్కడైతే షూటింగ్ చేయలేదు. సో ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను కదా ఎలాగో అని చెప్పి అక్కడ జస్ట్ ఒక 2-3 క్లిప్పింగ్స్ వరకు తీసుకొని అయితే వచ్చేసాను. సో ఇప్పుడు ఏం తీసుకున్నాను అనేది మీరు కూడా అక్కడ వీడియోలో చూసి ఏమైనా గెస్ట్ చేసి ఉంటే గెస్ట్ చేయొచ్చు. సో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఇవి అన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో వీటి ప్రైస్ వచ్చేసి ఇది వెయిట్ ఏమో 3.3 grams అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 27,000 చేంజ్, 27,750 అలా పడింది. సో ఈ మోడల్ ఎలా అనిపించింది చూసారా? ఇది ఇంత క్లారిటీగా కనిపించకపోతే నేను సైడ్ పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ అక్కడ ఇంకా వేరే వేరే డిజైన్స్ చూసాం కానీ అవి ఇంకా ఓల్డ్ మోడల్ అనిపించింది. ఇవి కొంచెం ట్రెండీగా అనిపించి ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేశాను. ఇవి యాక్చువల్లీ నేను సెలెక్ట్ చేసింది కాదు, మా బాబు సెలెక్ట్ చేసింది. యాక్చువల్లీ వాడు 2 పెట్టుకొని ఏది బాగుంది అడిగితే ఇది అని చెప్పాడు అనమాట. వాడికి నచ్చి ఇవి సెలెక్ట్ చేశాడు. సో ఇవి అయితే ఫైనల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా కో సిస్టర్ వాళ్ళ పాపకి తీసుకున్నాను. ఇది చైన్లో లాకెట్ అనమాట. చూసారా? హోప్ మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇది వినాయకుడు వచ్చింది. ఇది 1 gramలో తీసుకున్నాను ఈ లాకెట్. ఇవి కూడా నేను ఇవన్నీ చందన బ్రదర్స్ జ్యువెలర్స్ ఉంది కదా దానిలోనే తీసుకున్నాను. యాక్చువల్లీ ఏమో ఈ మధ్య అన్నీ అక్కడే సెట్ అవుతున్నాయి నాకు. మొన్న ధనత్రయోదశికి గంట తీసుకున్నాను కదా, అది కూడా అక్కడే తీసుకున్నాను. ఇది కూడా అక్కడే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ లలితకి వెళ్ళాము కానీ అక్కడ అంత కలెక్షన్ ఏమీ అంత గుడ్ కలెక్షన్ అయితే ఏమి అనిపించలేదు. సో అక్కడి నుంచి మళ్ళీ చందన బ్రదర్స్కి పక్కనే ఉంటే అక్కడికి వచ్చాము, అక్కడే సెట్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్
పాపకి తీసుకున్నాను. ఇది చేతులకి కాళ్ళకి మురుకులు తీసుకున్నాను. ఇవి చేతికి బ్లాక్ బీడ్స్తో వచ్చినవి ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి కాళ్ళకి ఇవి తీసుకున్నాను. భలే క్యూట్గా ఉన్నాయి కదా, చిన్న చిన్నగా. ఈ రెండు కూడా ఇవి మొత్తం ఈ 4 కలిపేసి 31 grams పడింది. చూసారా ఎంత క్యూట్ ఉన్నాయి కదా. చిన్న చిన్న పిల్లలకి అనేసరికి మంచి క్యూట్ డిజైన్స్ వస్తాయి. మన పెద్దోళ్ళకి వెతకడానికి చాలా కష్టపడాలి. ఈ నా ఇయర్ రింగ్స్కి మేకింగ్ ఛార్జెస్ చెప్పలేదు కదా ఇందాక. ఈ మేకింగ్ ఛార్జెస్ ఫస్ట్ వాళ్ళు వేసింది 17 18 వేసారు. దాన్ని అలా డిస్కౌంట్ 4% డిస్కౌంట్ అది ఇది అని చెప్పేసి ఓవరాల్గా 12%కి అయితే చేశారు దీనికి మేకింగ్. అలాగే ఈ చిన్న రింగ్ ఉందా, లాకెట్, దీనికి కూడా వేసారు. ఎంత 13% పడింది దీనికి కూడా మేకింగ్. నాకు ఇంత చిన్న చిన్న వాటికి కూడా ఇంత మేకింగ్ పడిపోతున్నాయి అసలు. కానీ చిన్న చిన్నవి అనుకుంటాం కానీ చిన్న వాటిని ఎక్కువ డిజైన్ చేయడానికి ఎక్కువ పడుతుంది కదా. సో మేకింగ్ చార్జెస్ అనేవి ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటాయి. సో అదండి నా గోల్డ్ షాపింగ్ వీడియో అయితే. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.